2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పుడు పొత్తు పెట్టుకున్న తర్వాత అంటే కూటమి బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా ఏర్పడిన తర్వాత ఒక పోల్ సర్వే అయితే వచ్చింది. పొలిటికల్ క్రిటిక్ సర్వీసెస్ అండ్ అనాలిసిస్ ఈ సర్వే రిపోర్ట్ అనేది రిలీజ్ చేశారు. సో దీంట్లో భాగంగా ఏంటంటే 2014లో ఏదైతే కూటమిగా వచ్చారో ఇప్పుడు 2024లో కూడా కూటమిగా వస్తే 2014 రిపీట్ అయితే అనేది టీడీపీ విధానం. అంటే వాళ్ళు అట్లాగా అనుకుంటున్నారు. సో జగన్ ఎప్పటిలాగే సింగిల్గానే వచ్చారు. అయితే ఈ కూటమిగా ఏర్పడిన తర్వాత ఎవరికి ఎన్ని సీట్లు అనేది దీంట్లో చెప్పారు. సో పొలిటికల్ క్రిటిక్లో వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ 175కి 121 సీట్లు వచ్చిందని, టీడీపీ, జనసేన, బీజేపీ వచ్చేసరికి 54 సీట్లకు మాత్రం పరిమితమైద్దని చెప్పారు. సో దీని ప్రకారం చూసుకుంటే 2019 రిపీట్ అయింది అనుకున్నారు, కానీ ఇక్కడ వచ్చేసరికి జగనే మళ్ళీ సీఎంగా అధికారంలోకి రావచ్చు అనేది ఈ సర్వే రిపోర్టు. సో ఇదే నిజమైతే మళ్ళీ టీడీపీకి అంటే ఇంతకుముందుతో పోల్చుకుంటే 23 సీట్లకు పరిమితమైంది కదా 2019 ఎన్నికల్లో. ఇప్పుడు కూటమికి వస్తున్నారు కాబట్టి 54 సీట్లకి పరిమితమైంది. సో ఈ సర్వే నిజమైతే మాత్రం మళ్ళీ వైఎస్ఆర్సీపీ నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినట్టే. సో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టినా కూడా అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదనేది తేలుతుంది.